శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 7వ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస విశిష్యతే. ఓ అర్జున, ఎవడు ఇంద్రియములన్నిటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివాడై ఆచరించును అతడుత్తముడు. పై శ్లోకమునందువలి ఇచ్చట కూడా ఇంద్రియాణి కర్మేంద్రియైః అను పదములచే ఇంద్రియములన్నీయును వివక్షితములగును. యాలైన ఒక్క కర్మేంద్రియములతోనే ఆచరింపబడు కర్మయోగము అపూర్ణమే కాగలదు. మనస్సును చక్కగా నిగ్రహించి అందలి వాసనలను దూరీకృతము చేసి ఇంద్రియములను సంయమమునర్చి విషయములందు అంటక ఆసక్తుడై ఫలాపేక్ష రహితముగా కర్మలను ఆచరించునో అట్టిచో మనుజుడు బద్ధుడు కానేరడు. ఇంద్రియములు మనస్సునకు లోబడి ఉండవలెను, మనస్సు తనకు లోబడి ఉండవలెను. ఇంద్రియములు వాని వాని కార్యములను చేసినను చేయకున్నను మనస్సు యొక్క సక్తతయే బంధమునకు కారణము, అసక్తతయే మోక్షమునకు కారణము. కాబట్టి అట్టి సక్తత విషయ వాసనము మనస్సున లేకుండా చేసి తదుపరి ఇంద్రియములచే కార్యములను చేసినను దోషము కలుగదని భగవానుడు తెలుపుతున్నారు. కనుకనే మహనీయులు మొట్టమొదట మనస్సంయమము అభ్యసించి ఇంద్రియములను అదుపులోనికి తెచ్చుకొని అట్టి విశుద్ధేంద్రియములచే లోకహితార్థము కర్మలను చేయుచుందురు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. కర్మయోగము ఎట్లు చేయవలెను అంటే ఇంద్రియ మనంబులను నిగ్రహించి అట్టి నియమితేంద్రియములచే ఆసక్త బుద్ధితో కర్మయోగమును శీలించవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇంద్రియ మనంబులను నిగ్రహించి అట్టి నియమితేంద్రియములచే అసక్త బుద్ధితో కర్మయోగమును శీలించవలెను. ఆసక్తితో కాకుండా ఆసక్తి బుద్ధితో అంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఆశతో చేసేటువంటి కోరికల మయమై ఉంటాయి. కోరికల మయముతో చేసేటువంటి కర్మలు సిద్ధించినప్పుడు సంతోషపడడం, కర్మ ఫలితము రానప్పుడు దుఃఖించడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తితో చేసేటువంటి వాళ్ళకి నిష్కామ కర్మయోగం, ఏ కర్మాన్ని ఆచరించిన ఫలాన్ని కోరుకోకుండా చేసినటువంటి వారు, ఫలరహితముతో చేసినటువంటి వారికి దుఃఖం అనే ప్రసక్తే ఉండదు. జయ అపజయములు రెండు కూడా సద్గురార్పణంగా భావిస్తూ ఉంటాడు. వాడికి దుఃఖం అనేదే లేదు. అంతా పరిపూర్ణమే. ఈ సమస్త ప్రపంచము అంతా ఉన్నది కూడా దైవ స్వరూపము ఒకటే తప్ప రెండోది లేదు. అప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి ఉంటుంది? అంత ఆనందమే ఉంటుంది. అంత ఆనందమయుడై ఉన్నవాడికి మళ్ళా కోరికలు కోరవలసిన పనేముంటుంది? ఆసక్తి చూపించాల్సినటువంటి విషయం ఏముంటుంది? అంత ఆసక్తినే ఉంటుంది. ఆశకు లోనైన వాడికి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఆశలకు లోని కానటువంటి వాడికి దుఃఖం అనే ప్రసక్తే లేదు. ఏ పని సంభవించినా అది దైవార్పణముగా భావించి సద్గురుమూర్తి యొక్క కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాను,
ఈ శరీర ఆవరణలో ఉన్నటువంటి పరమాత్మనే ఈ అన్నీ కూడా చేస్తూ ఉన్నది. శరీరము నేను కాదు, ఇంద్రియములు నేను కాదు అనే మనసుతో ఇంద్రియములను అదుపు చేసుకున్నటువంటి వాడు ఇంద్రియములు నేను కాదు అన్నప్పుడు మళ్ళీ ఇంద్రియములను అదుపు చేయవలసినటువంటి పని కూడా ఉండదు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తహంకారములు వేరు, నేను వేరు అనుకున్నప్పుడు వీటిని అదుపు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇవన్నీ నేను కాదు, నేను కేవలం ఆత్మస్వరూపుణ్ణి అనుకున్నప్పుడు తానంతటై నిష్క్రమిస్తాయి. అటువంటి వాడే నిజమైనటువంటి అంతర్ముఖ అన్వేషి శ్రేష్ఠుడవుతాడు. అంతర్ముఖ శ్రేష్ఠత్వం పొందడం అనేది ఇంద్రియముల వైపు పరుగెడుతున్నటువంటి వాడికి కష్టసాధ్యకమవుతుంది. ఇంద్రియముల వైపు పరుగెడకుండా ఇంద్రియములను స్వాధీనములకి తెచ్చుకున్నటువంటి మనసుకి, అటువంటి వ్యక్తికి దైవ కృప సునాయాసం. తానే అదై లేనిది లేకనే పోయి తను తానుగా శోభిల్లుతూ ఉంటాడు. తాను వేరు, ఇంద్రియములు వేరు అనుకున్నప్పుడు ఇంద్రియముల వైపు వెళ్ళవలసి ఉంటుంది. ఇంద్రియములు వేరు కాదు, నేనే మతి భ్రమించి నానా విధములైనటువంటి ఆలోచనలు చేస్తూ ఆవిటి వైపు నేను పరుగెడుతూ ఉన్నాను తప్ప బలత్కారముగా నన్ను ఈడ్చుకొని పోయే శక్తి దేనికి కూడా లేదు. నేనే శ్రేష్ఠుడను అనే విషయం నిశ్చయమైనటువంటి వాడికి ఇంద్రియములు నిష్క్రమిస్తాయి. అటు కాకుండా శబ్దస్పర్శ రూపరసగంధములతో మమేకమై నేను అనుభవిస్తున్నాను వాటి ద్వారా ఆనందాన్ని భ్రాంతిలో ఉన్నప్పుడు, ఇంద్రియముల ద్వారా నేను ఆనందిస్తున్నాను అని భ్రాంతిలో ఉన్నంత వరకు ఇంద్రియములతో పరిగెడుతూ ఉంటాడు. ఇంద్రియములకు అతీతుడను నేను. ఈ భ్రాంతి అంతా కూడా ఈ మనసు చేసే ఒక చిత్భ్రాంతినే కానీ వేరొకటి లేదు. ఇది నిశ్చయం అనే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడి మనసు స్వాధీనపడుతుంది, సద్గురు సన్నిధి చేరుతుంది. సద్గురు సన్నిధి చేరినటువంటి మనసు జన్మ రాహిత్యానికి సూచనప్రాయంగా గురువు చేసేటువంటి మార్గం సుగమమై లేనివాడై లేకనే జీవిస్తూ, లేని ఆనందమును లేకనే అనుభవిస్తూ ఈ యొక్క మానవ జీవితాన్ని గడుపుకోవడానికి సునాయాసమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.